రోజు మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలను కరీంనగర్ డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నాము. ఎందుకంటే బ్రిటిష్ చేతిలో బందిఖానం ఉన్న భారతదేశాన్ని 250 సంవత్సరాలు వాళ్ళ చేతిలో ఉన్నదానికి అహింసా మార్గంలో స్వేచ్ఛ సమానత్వం కొరకు భారత స్వతంత్రం సాధించిన పోరాట వీరులో గొప్ప వ్యక్తి అయిన మహాత్మా గాంధీ వారసత్వంతో స్వేచ్ఛ సమానత్వం రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి యువతపై ఉందని ఈరోజు కరీంనగర్ డివైఎఫ్ఐ జిల్లా కమిటీ పిలుపునిస్తుంది. ఈరోజు మత సామరస్య దినంగా ఈరోజు పాటిస్తూ మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. ఎందుకంటే నాడు దేశ స్వతంత్రంలో పోరాటంలో పాల్గొనని వారు ఈరోజు దేశం గురించి మాట్లాడుతూ మత సామరస్యాన్ని రెచ్చగొడుతూ కులాల మధ్య చిచ్చు పెడుతూ ఈరోజు రాజ్యాంగ హక్కులను కాలరాయడానికి ప్రయత్నం చేస్తున్న పాలకులకు చమరగీతం పాటించడానికి యువత కంకణబద్ధమై రాజ్యాంగాన్ని కాపాడుకున్న బాధ్యత ప్రతి యువతపై ఉందని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాము. ఎందుకంటే గాంధీ గారి వారసత్వాన్ని కాపాడటంలో యువత ముందుండాలని ఈ సందర్భంగా పిలిపిస్తున్నాము. ఎందుకంటే స్వతంత్ర పోరాటంలో చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ లాంటి ఎంతోమంది గొప్ప పోరాట వీరులు మహాత్మా గాంధీ వెనుక ఉండి ఈరోజు స్వతంత్రం స్వేచ్ఛ సమానత్వం కాపాడటంలో ముఖ్య పాత్ర పోషించిన మహాత్మా గాంధీ స్ఫూర్తితోటి ఈరోజు రాజ్యాంగానికి కాపాడాల్సిన బాధ్యత ప్రతి యువతపై ఉంది. రానున్న రోజుల్లో మత సామరస్యాలకు ఎవరైతే రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయడానికి మత శక్తులను ఎదుర్కోవడానికి ప్రతి యువత కంకణబద్ధలై, ఎందుకంటే మత సామరస్యం ప్రాలదోవడానికి ఈరోజు డివైఎఫ్ఐ ముందుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. కాబట్టి ప్రతి యువత రాజ్యాంగాన్ని కాపాడాల్సిందిగా కోరుతున్నాము. నా పేరు తిరుపతి, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, కరీంనగర్.